అందరికీ వందనాలండి. ప్రార్థనతో ప్రారంభించుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా కన్న తండ్రి దేవ, మరొకసారి మిమ్మల్ని తండ్రిని పిలిచే భాగ్యాన్ని మీ పిల్లలతో పాటు తండ్రి చేరి మీ యొక్క మాటల్ని తండ్రి నేర్చుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వందనములు తండ్రి. మరి ఈ సాయంకాల సమయంలో తండ్రి కొద్దిసేపు తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఉంటూ మీ యొక్క మాటలను నేర్చుకుంటుండగా తండ్రి మాకు తోడుగా ఉండండి, సహాయాన్ని అనుగ్రహించండి. మీ మాటల్ని వింటున్న మేము తండ్రి విత్తబడుతున్నటువంటి వాక్యాన్ని తండ్రి అర్థం చేసుకొని మీ మనసును గ్రహించి తండ్రి మీకు ఇష్టానుసారంగా బ్రతికి మీరున్న లోక చేరే భాగ్యాన్ని మాకు ప్రసాదించవలసిందిగా కోరుకుంటూ మరి కార్యక్రమం అంతట్లో తండ్రి మీకే మహిమ పొందవలసిందిగా కోరుకుంటూ మాకు తోడుగా ఉండమని ఆశిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. పిల్లరా, మరి ముందుగా చెప్పబడినట్లు ఈరోజు మనం నేర్చుకునబోయే పాఠం ఏమండి, మనుషులు తండ్రి అయిన దేవుణ్ణి చూడగలరా? పిల్లరా, మనుషులు తండ్రి అయిన దేవుణ్ణి చూడగలరా? ఏమండి, అసలు ఈ అంశం ఎందుకు పెట్టారు? ఏమండి, ఈ అంశం బిఓఈ వాళ్ళు ఎందుకు డిబిటీస్ ఫస్ట్ ఇయర్ లోనే పెట్టారు అని అంటారండి, నేడు క్రైస్తవ భక్తులు అని చెప్పుకునేటువంటి వారు, లేకపోతే క్రైస్తవులు, సంఘ పెద్దలు ఏమండి, వీరు తమ ప్రసంగం చేసేటప్పుడు గాని లేకపోతే బోధించేటప్పుడు గాని మరి సాక్ష్యం పేరట వారికి ఉన్నటువంటి అనుభవాలను చెప్పడం మనం వినే ఉంటాం. ఏమండి, సాక్ష్యం పేరట ఏమని చెప్తారంటే, దేవుడు నన్ను పిలిచాడని చెప్తారు కొంతమంది. మరి కొంతమంది అయితే దేవుడు నాకు రాత్రి కలలో దర్శనం వచ్చేసి మరి ఇలాగ చెప్పాడు, మర్మాల్ని బోధించాడు, ఆయన ఎవరికి చెప్పలేని మర్మాల్ని నాకు మాత్రం చెప్పాడు, అదే నేను మీకు వచ్చి చెప్తాను అని ఇలాగా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. పైపెచ్చు భక్తులకు కూడా ఏమండి, భక్తులకు కూడా మరి దేవుడు కనిపించాడు అని చెప్పి వీళ్ళు కూడా, సంఘస్థులు కూడా వెళ్ళి సాక్ష్యం చెప్తా ఉంటారండి. మరి ఇది ఎంతవరకు నిజం? దేవుడు మనుషులకి కనిపించగలడా అనే విషయాన్ని మనం బైబిల్ నుండి ఆలోచిద్దామండి. మరి వీరందరూ చెబుతున్నారు ఏమంటే దేవుడు మాకు కనిపించారని కొంతమంది చెప్తారండి. మరి దేవుడు మాకు కనిపించారు అని వీళ్ళు చెప్పడానికి గల ముఖ్య కారణం లేకపోతే రెఫరెన్స్ బేస్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే పిల్లరా, వీరు ఒక విషయాన్ని ఎక్కువగా చూపిస్తా ఉంటారు. ఆ సందర్భాన్ని లేకపోతే ఆ ఒక రెఫరెన్స్ మనం చూసుకోగలిగితే పిల్లరా, మరి ఆది కాండము 32వ అధ్యాయము, ఆది కాండం 32వ అధ్యాయము 30వ వచనం. ఆది కాండం 32వ అధ్యాయము 30వ వచనం చదవండి. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలను పేరు పెట్టాను. ఓకే, ఏమండి, ఇక్కడ ఆది కాండం 32వ అధ్యాయము 30వ వచనంలో పిల్లరా యాకోబు గారు చెప్తున్నారండి. ఏమండి, ఇంతకీ సందర్భం ఏంటి అని అంటే, మరి యాకోబు గారు తెలుసు, యాకోబు గారి అన్న ఏశావు కూడా మీకు తెలుసు. మరి వారిద్దరికి ఒక వివాదం అనేది ఏర్పడి ఉంటుంది. ఏంట వివాదం అంటే, మరి యాకోబు గారు ఏశావు వెళ్ళవలసిన మరి పొందవలసిన ఆశీర్వాదాలన్నింటినీ యాకోబు ఏశావు మారువేషం ధరించుకొని వెళ్ళి ఇస్సాకు దగ్గర దీవెనలన్నీ కొట్టేస్తాడు. అలా తీసుకున్న తర్వాత మరి ఏశావు చాలా కోపగించుకున్నప్పుడు రిబ్కా తల్లి అయిన రిబ్కా అంటుంది, నువ్వు ఇక్కడ ఉండకు బాబు, వెళ్ళిపో, నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళిపో, అక్కడే ఉండు కొన్ని సంవత్సరాలు అని చెప్తాడు. చెప్పిన తర్వాత యాకోబు గారు వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయాక ఇంచుమించు సుమారుగా ఏమండి 20 సంవత్సరాలు ఆయన అక్కడే ఉంటాడు. అక్కడే ఉండి మరి ఆయన పెళ్లి చేసుకోవడం జరుగుతుంది, పిల్లల్ని కంటాడు, చాలా ఆస్తిని కూడా సమకూర్చుకుంటాడు. తర్వాత ఇంకా ఇస్సాకు గారు మరణించే దినం సమీపంగా ఉంటుంది అండి. ఇస్సాకు గారు మరణించే దినం సమీపంగా ఉన్నప్పుడు మరి తన తండ్రిని చూడాలని యాకోబు గారు ఇంకా రిటర్న్ అవుతా ఉంటారు అనమాట తన ఇంటికి. అలా వచ్చేటప్పుడు మరి ఆయన ముందుగా వచ్చాడు. ముందు తనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని, తాను సంపాదించుకున్నటువంటి దాసీలందరినీ ఫస్ట్ పంపిస్తాడు.
ఆ తర్వాత తన భార్యల్ని, తన పిల్లల్ని అందరినీ పంపిస్తాడు. పంపించిన తర్వాత యాకోబు గారు ఈయన వెళ్తా ఉంటాడు. కానీ ఆ రోజు నైట్ ఆ రోజు ఒక నైట్ విశ్రాంతి తీసుకుంటాడు ఆయన. విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన పడుకున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం లాంటిది కనిపిస్తుంది. కళ లాంటిది ఒకటి కనిపిస్తుంది. ఆ కళలో ఏముంటుందంటే ఒక పెద్ద నిచ్చెన ఆకాశం నుండి ఆకాశం తెరవబడి ఆకాశం నుండి ఒక పెద్ద నిచ్చెన భూమికి మరి వేసినట్టు, ఆ భూమి నుంచి ఆకాశానికి ఆ ఉన్నటువంటి నిచ్చెన పైన దేవదూతలు వెళ్తూ వస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడ ఒక దేవదూతతో సంభాషణ చేయడం ప్రారంభిస్తాడు. సంభాషించిన తర్వాత ఆ దూతను పట్టేసుకుంటాడు ఆయన. పట్టేసుకుని నువ్వు ఆశీర్వదించినంత వరకు నేను వదలనని చెప్పినప్పుడు ఆ దూత మరి యాకోబు గారి తొడ మీద తన్నేసి వెళ్ళిపోతుందండి. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆయన ఏం చెప్తున్నాడంటే 32వ అధ్యాయము 30వ వచనంలో చెప్తున్నాడు ఆయన ఏమని, యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయన నా ప్రాణమును దక్కినదిని ఆ స్థలములకు పెనుయేలని పేరు పెట్టెను. అంటే ఇక్కడ యాకోబు గారు చెప్పుకుంటున్నారు ఏమని, నేను ముఖాముఖిగా దేవునిని చూచి తిని నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని అని చెప్తాడు. ఇదొక సందర్భాన్ని ఈ రెఫరెన్స్ ని తీసుకొచ్చి కోట్ చేసి చూపిస్తాడు. యాకోబు గారు ముఖాముఖిగా దేవుని చూశారు అని చెప్తున్నాడు అని. అలాగే ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే అదే ఆదికాండం 18వ అధ్యాయం అండి. ఆదికాండం 18వ అధ్యాయము 1వ వచనం పిల్లారా. ఆదికాండం మరియు అధ్యాయము 1వ వచనం చదవండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడేను. అతడు కన్నులెత్తి చాలు 1వ వచనంలో ఇక్కడ ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో మరియు మమ్రే దగ్గరనున్న సింధూరపు వనములో అబ్రహాము ఎండవేళ్ల గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎవరు కనిపించారంట? సాక్షాత్తు యెహోవా, అంటే దేవాది దేవుడే అబ్రహాము గారికి కనిపించెను అని వ్రాయబడి ఉన్నది. మరి ఇంతకీ అబ్రహాము గారు చూసింది ఎవరిని? మనుషులకు దేవుడు కనిపిస్తున్నాడు అని బైబిల్లోనే వ్రాయబడి ఉంది. అంటే మనం చదువుకున్నాం కదండి, అబ్రహాం గారి సందర్భంలో చదువుకున్నాం, అలాగే యాకోబు గారి సందర్భంలో కూడా చదువుకున్నాం. మరి ఇప్పుడు నిజంగా మరి మనుషులకు దేవుడు కనిపిస్తాడా అని మనం అడిగితే యేసుక్రీస్తు వారు దీని గురించి ఏం చెప్తున్నారో మనం చూసుకుందాం ఒకసారి. యేసుక్రీస్తు వారు దీని గురించి ఏం చెప్పారు మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం పిల్లరా. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం అండి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు అని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు చెప్పేశారు. మరి పాత నిబంధనలో ఎందుకంటే అలా వ్రాయబడి ఉంది? యాకోబు గారు ముఖాముఖిగా దేవుని చూశాడని చెప్పాడు. అలాగే అక్కడ అబ్రహాం గారి విషయంలో అయితే యెహోవాని చూచాను అని ఉంటుంది అక్కడ. మరి దీని అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారి మాటలు తప్పు కాదు. అలానే అబ్రహాం గారి విషయంలో అక్కడ వ్రాయబడిన సంగతులు ఏమైనా ఉన్నాయో బైబిల్లో, అవి కూడా తప్పు కాదండి. బైబిల్ ఎప్పుడు కరెక్టే. కానీ మరి ఏంటి, ఒక చోట అలా రాయబడింది, ఇంకో చోట ఇలా రాయబడింది, ఏంటి విషయం ఏంటి అని మనకు అర్థం కావాలంటే బైబిల్ని పరిశీలించాలండి. బైబిల్ని పరిశీలించాలి. బైబిల్ మనకు అర్థం కావాలంటే పిల్లారా, ముఖ్యంగా మనకు కాలం గురించి, సందర్భం గురించి, భాష గురించి, భావం గురించి, ఈ 4 విషయాల మీద పూర్తి అవగాహన ఉండాలి. కాలం గురించి ఆలోచిద్దాం కాసేపు.
కాలానికి వస్తే అసలు అబ్రహాము గాని యాకోబు గారు గాని ఉన్న కాలం ఎలాంటిది? ఏమండి, అబ్రహాము గాని యాకోబు గారు గాని ఉన్న కాలం ఎలాంటిది? ఆ కాలంలో అసలు వాక్యం అనేది ఉన్నదా? మనుషుల దగ్గర వాక్యం అనేది ఇవ్వబడిందా? ఆలోచించండి. లేదు, ఇవ్వబడలేదు. అసలు జ్ఞానం అనేదే భూమి మీదకి ఇంకా రాలేదు. జ్ఞానం ఎప్పుడు వస్తుంది చెప్పండి? మోషే గారు సీనాయి పర్వతాల మీద వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు ఫస్ట్ గా 10 ఆజ్ఞలు ఇస్తాడు ఆయన చేతిలో. అండి, 10 ఆజ్ఞలు ఇస్తాడు. ఆ కట్టడలు, ఆ 10 ఆజ్ఞల గల ధర్మశాస్త్రమే ముందుగా దేవుడు ఇచ్చినటువంటి వాక్యం వాళ్ళకి. తర్వాత ప్రవక్తల చేత, ఏమంటే న్యాయాధిపతుల చేత మళ్ళీ గ్రంథాలను రాయిస్తాడు ఆయన. కాబట్టి క్షమించండి, అబ్రహాము గారు అలాగే యాకోబు గారు ఉన్న కాలానికి ఏం లేదని మనకు అర్థమవుతుంది? వాక్యం లేదు అని మనకు అర్థమవుతుంది. జ్ఞానం అనేది లేదు, ఇంకా భూమి మీదకి రాలేదని మనకు అర్థమవుతుంది. మరి వాక్యం లేనప్పుడు, దేవుని యొక్క జ్ఞానం లేనప్పుడు అసలు దేవుడు ఎవరు అనే విషయానికి సరైన అవగాహన లేనటువంటి వీళ్ళు మరి ఏమని అనుకునే వాళ్ళు? ఏమండి, అకస్మాత్తుగా ఎవరైనా కనిపించారు అనుకోండి, అద్భుతం జరిగింది అనుకోండి, ఏమని చెప్తారు వీళ్ళు? వాళ్ళు ఎవరని అనుకుంటారంటే దేవుడు అని అనుకుంటారండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాం. ఏమండి, న్యాయాధిపతులు ఏమండి, అప్పటికి వాక్యం ఉంది. వాక్యం వచ్చినప్పటికీ మనుషులు ఏ విధముగా ఆలోచించారో, ఏ విధముగా ఆలోచిస్తున్నారో ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం చెప్పగలం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 22వ వచనం పిల్లరా. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 22వ వచనం. ఆయన యెహోవా దూత అని తెలుసుకుని, ఆహాహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిన. నేను ఏమండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని, ఆహా, నా ఏలినవాడ యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిన. నేను ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే పిల్లరా, గిద్యోను అసలు ఏమంటారంటే ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ప్రత్యక్షమైంది యెహోవా దూత అని తెలుసు అండి, ప్రత్యక్షమైంది యెహోవా దూత అని తెలుసుకున్నా అతను ఏమని సంబోధిస్తున్నాడు? యెహోవా దూతాన్ని సంబోధించాడా, లేకపోతే ఇంకేమని చెప్పాడు ఆయన? యెహోవా దూత అని తెలుసుకొనినా, ఆహా, నా ఏలినవాడ యెహోవా. యెహోవా దూత అనలేదు మళ్ళీ అక్కడ, యెహోవా అంటే దేవుని యొక్క దూతల్ని ఈ మనుషులు ఎలాగ సంబోధించారంటే దేవుళ్ళ కిందనే భావించారు. అది పాత నిబంధన కాలం అండి. బాగా అర్థం చేసుకున్నట్లయితే దేవదూతులు వచ్చిన దేవుడే దిగి వచ్చాడేమో అని అనుకునే వాళ్ళు. అందుకే అబ్రహాం గారి విషయంలో కూడా ఇంకోసారి 18వ అధ్యాయానికి వచ్చేయండి. ఆదికాండం 18వ అధ్యాయము 1-2 వచనంలో. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్నెడలా ఇప్పుడు నీ దాసిని దాటిపోవద్దు. ఓకే, చాలండి. నేను చాలు. ఏమంటే ఇక్కడ ఆదికాండము 18వ అధ్యాయము 1-3 వచనం మనం చూసుకున్నట్లయితే, ఎండ వేళలో ఏమండి అబ్రహాము ఎండ వేళలో గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నాడు. చాలా మిట్ట మధ్యాహ్నం అది. అప్పుడు అతనికి యెహోవా కనబడెను. ఆ తర్వాత మళ్ళీ అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. ఏమండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తానండి, ఇక్కడ మనకు భాషా పరిజ్ఞానం కావాలి. ఏమండి, మొదటి వచనంలో, మరియు మమ్రే దగ్గరనున్న సింధూరపు వనంలో అబ్రహాము ఎండవేళ ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అని వ్రాయబడి ఉంది. యెహోవా అతనికి కనబడెను అని ఎవరితో చెప్తున్నారు? ఏమండి, ఇక్కడ అబ్రహాం గారి పర్స్పెక్టివ్,
అబ్రహాము గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇక్కడ రాయబడింది. బాగా గమనించండి. అబ్రహాము గారు ఏం అనుకున్నారో అది వ్రాయబడింది. ఆ 2వ వచనం నుంచి మళ్ళీ క్లియర్ గా రాస్తాడు. ఓకేనా? అందుకే మొదటి వచనంలో యెహోవా అతనికి కనబడెను అంటే అబ్రహాము గారు చూచినప్పుడు అది యెహోవా అని అతను భావించాడు కాబట్టే కింద వచనం మనం చూసుకున్నట్లయితే అతడు కనులెత్తి చూసినప్పుడు మళ్ళీ 3 మనుషులు అతను కనిపిస్తాడు. ఆ 3 మనుషులు కూడా దేవుళ్ళనే అనుకుంటాడు ఆయన. ఏమండి? దేవుళ్ళనే అనుకుంటాడు. ఆ 3 మనుషులను చూసిన తర్వాత వాళ్ళని ఎదుర్కొనుటకు ఆయన పరిగెత్తుకొని వెళ్ళి నేల మట్టుకు వంగి, ఎందుకు అంత సత్కారం అండి, అంత విధేయత గాని ఎందుకు చూపించాలి? ఎందుకు అంత గౌరవాన్ని ఇవ్వాలి? ఆ తర్వాత మళ్ళీ 3వ వచనంలో ఒక విషయాన్ని చెప్తున్నాడు చూడండి అక్కడ. ప్రభువా, ఏమండి, వచ్చిన దేవదూతల్ని ఈయన ఏమని సంబోధించాడు? ప్రభువా అంటే దాని అర్థం ఏంటి? వచ్చిన దేవదూతల్ని అబ్రహాము గారు ఎవరని భావించారు? దేవుడు అని భావించాడండి. ఎందుకంటే తెలియదు ఆయనకి. ఏమండి, దేవుడి నుంచి పంపించబడిన ఆత్మలు, సేవకులైన ఆత్మలు అనే విషయం ఆయనకి తెలియదు. అప్పటికి జ్ఞానం రాలేదు కదండి, ఎలా తెలుస్తుంది ఆయనకి? ఏమండి, అలా భావించాడు కాబట్టి ప్రభువా అని సంబోధిస్తూ, నీ కటాక్షము నా మీద ఉన్నాడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నీ దాసుని. అబ్రహాము గారు ఎవరికి దాసుడంట? దేవదూతలకి దాసుడిని తన్ను తాను చాలా తగ్గించేసుకున్నాడండి. ఎందుకు అలా తగ్గించుకున్నాడు? కారణం ఏంటంటే వచ్చింది దేవుడు అన్నది అతను భావించాడు అని అర్థమవుతుంది కదా ఇక్కడ. ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులు దేవదూతల్ని చూసి దేవుడు అని అనుకునేవారు. ఎందుకంటే జ్ఞానం లేదండి. పైపెచ్చు అసలు దేవదూతలు ఎందుకు వచ్చేవాళ్ళు? ఏమండి, దేవదూతలు ఎందుకు వచ్చేవాళ్ళండి? వాళ్ళకేం పని? దేవదూతలు ఎందుకు వచ్చారు అంటే హెబ్రీ పత్రికలో ఉంటుందండి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడండి. ఓకే అండి, ఇక్కడ పూర్వకాలమందు అంటే అనాది కాలంలో లేకపోతే ఆది కాలంలో నానా సమయంలోను నానా విధములుగాను అండి, నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు రాయబడింది. ఏమండి, నానా విధములుగాను అంటే ఆ విధానాలు దేవుడు మనుషులతో మాట్లాడే ఒక విధానం కూడా దేవదూతల ద్వారా పంపించడం అండి. ఏమంటే మనం గలతీ పత్రికలో చూసుకున్నట్లయితే, ఏమంటే లేకపోతే ఇదే హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం, ఏమంటే 14వ వచనంలో చూసుకున్నట్లయితే దేవదూత గురించి చెప్తూ ఆయన, వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందుబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని చెప్తున్నాడు ఆయన. ఏమండి, దేవదూతలు ఎవరంట? సేవకులైన ఆత్మలు. ఎవరికి సేవ చేయవలసిన ఆత్మలు? ఎవరికి సేవ చేయవలసిన ఆత్మలు అంటే రక్షణయను స్వాస్థ్యమును పొందబో వారికి. రక్షణను స్వాస్థ్యమును ఎవరు పొందబోతున్నారు? ఖచ్చితంగా మనుషులు, దేవుని పిల్లలు. కాబట్టి దేవుని పిల్లలకు ఇప్పుడు దేవుని మాటలు రావాలి, ఏమంటే అందింపబడాలి. దేవుడు డైరెక్ట్గా చెప్పవచ్చు కదా? లేదు, అని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? ఈ పాఠంలో మనం చివరిలో తెలుసుకుందాం. చెప్పకూడదు కాబట్టి మెసెంజర్ కావాలి. ఇప్పుడు మెసెంజర్ కావాలి కాబట్టి ఇప్పుడు మెసెంజర్ని ఎవరైనా పెట్టుకున్నాడు? దేవదూతల్ని పెట్టుకున్నాడు ఆయన. అందుకే నానా సమయంలో నానా విధములుగాను ఇలా దేవదూతల చేత, ప్రవక్తల చేత, ఏమంటే ప్రవక్తలకు కూడా దర్శనాలు వచ్చేవండి. ప్రవక్తలు కూడా దర్శనాల చేత అని చెప్పేవాడు. అలాగే భక్తులకు దేవదూతల ద్వారా ప్రత్యక్షమయ్యాడు. మోషే గారు ఉన్నారండి. మోషే గారు భక్తుడే కదా, ఆయన కూడా ఒక ప్రవక్త. ఆయన కూడా దేవదూత ప్రత్యక్షం అవుతాడు. ఎక్కడ చెప్పండి? దేవదూత మోషే గారికి ప్రత్యక్షం అవుతారు. ఎక్కడ? మండుతున్నటువంటి ఆ పొదల్లో. కానీ నిర్గమకాండంలో ఏమని రాయబడి ఉంటుందంటే మోషే గారికి దేవుడు కనిపించనని ఉంటుంది. ఏమండి, మోషే గారికి దేవుడు కనిపించనని నిర్గమకాండంలో ఉంటుంది. కానీ దాన్ని చాలా క్లారిఫై చేస్తూ కొత్త నిబంధనలో చాలా వివరిస్తాడండి చక్కగా. స్టెఫెన్ గారి ప్రసంగంలో ఉంటుంది ఆ విషయం. అపొస్తల కార్యంలో 7వ అధ్యాయం చదవండి ఒకసారి. అపొస్తల కార్యంలో 7వ అధ్యాయము
38వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనం పిల్లారా. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యము తీసుకొనిన వాడితడే. ఓకే. ఇది కాకుండా అగ్ని పొదల్లో 30 వచనం అండి, క్షమించండి. 30 వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 30 వచనం, క్షమించండి. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి అగుపడెను. అగ్ని జ్వాలలో ఏమండి ఒక దేవదూత అతనికి అగపడెను. అంటే దేవదూతల ద్వారానే పిలుపు అనేది ఆయనకి ఇవ్వబడిందండి. ఎవరికి? మోషే గారికి. మోషే గారు ఎన్నుకోబడిన వాడు కారణ జన్ముడని దేవుడు చెప్తాడు కదండి, దేవుడు మాట్లాడతాడు కదండి. అది మాట్లాడింది దేవుడు కాదు, దేవదూత. కానీ ఆ దేవదూత దేవుడిలానే మాట్లాడుతుంది. ఎందుకంటే మెసెంజర్ కదా. ఇప్పుడు సపోజ్ మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు నేను రేడియో ఆన్ చేశానండి. రేడియోలో ఏదో ప్రోగ్రామ్ వస్తుందండి. లేకపోతే మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మీకు అవగాహన ఉందో లేదో మరి. మన్ కీ బాత్ అని అతను మాట్లాడతారు. ఇప్పుడు ఆ మన్ కీ బాత్ అనేది ఈ సమయంలో స్టార్ట్ అవుతుంది. నేను రేడియో ఆన్ చేసుకున్న వెంటనే ఎవరి మాటలు నాకు వినిపిస్తుంది? ఇప్పుడు అంటే రేడియో ఆన్ చేసుకున్నప్పుడు ఎవరి మాటలు నాకు వినిపిస్తుంది? మోడీ గారు మాట్లాడే మాటలే నాకు వినిపిస్తుంది. అంతేగాని రేడియో ఆన్ చేయగానే నేను మోడీ గారి మాటల్ని మీకు తర్జుమా చేస్తున్నాను, వినిపిస్తున్నాను అని రేడియోని ఇంట్రొడక్షన్ చెప్తుందా? లేదు కదా. రేడియో ఆన్ చేయగానే ఏమైతే వినబడుతుందో, ఏమనే ఇన్పుట్ వాళ్ళు ఇచ్చారో అదే మనకు అవుట్పుట్ ఇక్కడ కనిపిస్తుంది. సేమ్ టు సేమ్. అలాగే దేవదూతల విషయంలో కూడా జరిగింది ఇదే విషయం. దేవదూతలు వచ్చాయి, ప్రత్యక్షం అయ్యే, మనుషులకు కనబడ్డాయి. కనిపించక మేము దేవదూతలము, మా పేరు ఇది అది అని ఇంట్రడక్షన్ ఏమీ లేకుండా దేవుడు ఏమైతే చెప్పమన్నాడో వచ్చి దేవునిలాగే, ఏమంటే దేవుడు చెప్తున్నట్టుగానే మనుషులకు చెప్పి వెళ్ళిపోయాయి. అలా చెప్పడం బట్టే చాలా మంది పూర్వంలో అపార్థం చేసుకున్నారు. ఏమని? మేము దేవుణ్ణి చూసామని. యాకోబు గారు కూడా అంటారు కదండి. ఏమని అంటాడు ఆయన? ముఖాముఖిగా దేవుని చూశాడంట. యాకోబు గారు మళ్ళీ నార్మల్ గా చూడలేదు, ముఖాముఖిగా కళ్ళు పెట్టి మరి చూశాడంట దేవుణ్ణి. మరి నిజానికి ఆయన చూసింది ఎవరిని? అది హోషేయ గ్రంథంలో రాయబడింది అని హోషేయ గ్రంథంలో క్లారిటీ ఇచ్చాడు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనములండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమేను పట్టుకొనెను. మగసిరి కలవాడే అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలిలో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడాడు. చాలండి. ఎవరు ప్రత్యక్షమయ్యారంట? ఏమండి, ఇక్కడ హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3-4 వచనంలో పిల్లరా ఏమని రాయబడిందంటే, అతడు దూతతో పోరాడి జయమొందెను. ఎవరితో పోరాడారంట అండి? దేవదూతతో పోరాడాడు. కానీ అక్కడ మాత్రం ఏమని రాయబడింది? ముఖాముఖిగా నేను యెహోవాను చూచి తిని. అది దేవుని మాటలు కాదు. దేవుడు ఎక్కడ చెప్పలేదండి. మనిషి నన్ను చూశాడు, ఈ పలానా వ్యక్తి, ఈ పలానా మనిషి, శరీరాన్ని ధరించుకున్నటువంటి ఈ మనిషి నన్ను చూశాడని దేవుడు ఎక్కడ కూడా బైబిల్లో వ్రాయించలేదు. కానీ మనుషులు ఏమనుకున్నారు? వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉన్నది, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉన్నది, అది వ్రాయించాడు. దాన్ని డీకోడ్ చేస్తూ వివరంగా మరికొన్ని పుస్తకాల్లో వివరంగా రాస్తాడండి. కాబట్టి ప్రియులారా, ఇన్ని సందర్భాల్ని బట్టి మనకేమని అర్థమవుతుంది? ఏ మనిషి కూడా తండ్రిని చూడలేదు. ఏ మనిషి కూడా తండ్రిని చూడలేదు. అసలు ఎందుకు చూడలేము దేవుణ్ణి?
దేవుని మనం ఎందుకు చూడలేము, చూస్తే మనం ఏమైపోతాము అనే విషయాలని మనకి ఎలా తెలుస్తుంది? ఎవరైనా చూసి వచ్చిన వాళ్ళే మనకు చెప్పగలరు కదా. మనలా చూసి వచ్చిన వ్యక్తి ఎవరు? మనుషులు ఎవరైనా ఉన్నారా అనంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన గురించి ఇంట్రొడక్షన్ ఇస్తూ అండి యోహాను సువార్తలో, యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం అండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం పిల్లరా. ఎవడనో ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఏమండి, ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. యేసుక్రీస్తు వారే చెప్పేశారు. ఎందుకు? యేసుక్రీస్తు వారు మాత్రమే చూశారు కాబట్టి. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఆ అద్వితీయ కుమారుడు ఎవరు? ఆయన శరీరధారి అయి మన మధ్యకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు తప్ప దేవుణ్ణి ఎవరు చూడలేదు అని మనకు అర్థమైపోయింది. మరి యేసుక్రీస్తు వారు మనిషే కదండి. ఏమండి, యేసుక్రీస్తు వారు మనిషే కదా, మరి ఆయన ఎలా చూశాడు అనే ప్రశ్న మనకు రావచ్చు పిల్లరా. అందుకే బాగా గమనిస్తానండి, నిజానికి బైబిల్లో రాయబడినటువంటి ఆ భాష కూడా చాలా చక్కగా ఉందండి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా రాశాడంటే 18వ వచనంలో మళ్ళీ చదువుతాను. ఎవడైనాను ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఆయన ఏం చేశాడంట? బయలుపరిచెను. ఆ బయలుపరచడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఈ భూమి మీదకి రావడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు, లేకపోతే శరీరధారి అయి రాకముందు, శరీరాన్ని ధరించుకొనక ముందు యేసుక్రీస్తు వారిని ఎవరు చూశారు? తండ్రి అయిన దేవుణ్ణి చూశారు. అది ఎలా చెప్పగలం అంటే ఇది కూడా యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 2 వచనాల్లో రాయబడి ఉందండి మనకి క్లియర్ గా. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 2 వచనములు. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి 2 వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగానే కలిగెను. ఇక్కడ ఆది యందు వాక్యం ఉండెను రాయబడింది కదా. అసలు ఆ వాక్యం ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ, యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారంట? ఆది యందు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ యేసుక్రీస్తు వారే దేవుని యొద్ద ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారంట? దేవుని యొద్ద ఉన్నారు. అంటే ఈ భూమి మీదకి రాకముందు ఆత్మస్వరూపిగా యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? దేవుని దగ్గరే ఉన్నారు. మరి ఆయనకు కనిపించాడా? ఏమండి, యేసుక్రీస్తు వారికి దేవుడు కనిపించాడంటే ఖచ్చితంగా కనిపించాడు. ఎందుకు కనిపించాడు? కారణం ఏంటి? దీనికి సమాధానంగా యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం అండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. పిల్లరా, దేవుడు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. ఓకే అండి, ఈ మాటను బట్టి అసలు దేవుని స్వరూపం ఏంటి, ఎలా ఉంటుంది అనేది వివరించడం జరుగుతుంది. ఎలా ఉన్నాడంట దేవుడు? ఆత్మ గనుక అంటే దేవునికి ఏం లేదని అర్థమవుతుంది మనకి. శరీరం లేదు. శరీరం లేని దేవుణ్ణి మీరు ఎలా చూడగలరు? ఆయన ఎలా కనిపిస్తాడు? ఆలోచించండి. ఏమండి, చాలా బేసిక్ క్వశ్చన్ అండి నిజానికి. మనందరిలో కూడా ఆత్మ ఉంది కదా. మనందరిలో ఆత్మ ఉంది. మనందరిలో ఆత్మయే జీవింపజేస్తుంది మనకి. మనల్ని మనమే చూసుకున్నావా? చెప్పండి. మనల్ని మనమే చూసుకున్నావా? ఎందుకు చూసుకోలేదు? ప్రతిరోజు అద్దం ముందు నించుంటాను కదా నేను, గంట సేపు తలదూకును. మరి అక్కడ ఏం కనిపిస్తుంది అసలు? అద్దంలో మనం చూసుకుంటున్నామండి మన ముఖాన్ని, ఏం కనిపిస్తుందంటే ఈ బాహ్య శరీరం మనకు కనిపిస్తుంది అంతే. అంటే ఈ బాహ్య శరీరం మనకు కనిపిస్తుంది, కానీ ఈ బాహ్య శరీరం అనేది మనం కాదు కదా. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము నిష్ప్రయోజనం అన్నాడు.
అంటే ఈ శరీరం కాకుండా లోపల ఒకటి ఉంది, అది ఆత్మ, అది నేను. ఆ ఆత్మకి పేరు. ఇప్పుడు నేను సడన్ గా చచ్చిపోయాను అనుకోండి, ఏమంటారు? శరణ్ వెళ్ళిపోయిందండి, ఇంక లేదు అంటారు. మరి ఏంటి, ఆ పెట్టలో ఉన్నది నా బాడీ అలాగే ఉంది కదా. ఆ బాడీని కూడా శారన్ బాడీ అంటారు, బాడీ అనే అంటారు, ఎందుకంటే నేను వెళ్ళిపోయాను కాబట్టి. అంటే ఆత్మకి మనం పేర్లు ఇస్తున్నాం, అంటే ఆత్మకే పేరు ఇస్తున్నాం, ఆత్మయే జీవింపజేస్తుంది. అలాంటిది ఆత్మని మనమే ఇప్పటిదాకా చూసుకోలేదు. మరి దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు, ఆయనకు చూడగలం అండి? మనం చూసే అవకాశం ఉందా అండి? అస్సలు లేదండి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఆది యందు ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు కాబట్టి, ఆత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆత్మ అయిన తండ్రిని ఆయన చూడగలిగాడు కాబట్టే మళ్ళీ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి దేవుని గురించి బయలుపరిచాడు. ఆయన ఏం చూశాడో పరలోకంలో. ఏమండి, అదే మీరు శరీరాన్ని ధరించుకున్న తర్వాత, ఏమండి, యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకున్న తర్వాత భూమి మీదకి వచ్చాక ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారికి దేవుడు ప్రత్యక్షం ఉన్నట్టు బైబిల్ ఎక్కడ? ఏమండి, మనం బైబిల్లో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు భూమి మీదకి శరీరధారి వచ్చిన తర్వాత దేవుడు ప్రత్యక్షమైనట్లు మనం ఎక్కడ చూడలేమండి. దర్శన రూపంలో మళ్ళీ దేవదూతలే వస్తాయి, దేవదూతలే వచ్చి పరిచర్య చేస్తాడు. తర్వాత ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఆత్మ, ఏమంటే దేవుని ఆత్మ ఎప్పుడు దేవుని గురించి బయలుపరుస్తూనే ఉంటుంది. అండ్ అలాగే ఎప్పుడు దేవుడు తోడుగానే ఉంటాడండి. దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. యేసుక్రీస్తు వారు ప్రతినిత్యం రాత్రిపూట అంతా ఆయన ఒలివ కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడంట. అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేస్తున్నాడని అర్థం, అంతే. అంతేగాని మరి దేవుడే దిగిపోయి ఇద్దరు కూర్చొని అక్కడ చక్కగా మాట్లాడటం అలా కాదు, తప్పైపోద్ది. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఎంత అద్వితీయ కుమారుడు అయినప్పటికీ దేవుడు యేసుక్రీస్తు వారికి కనిపిస్తే వాక్యం తప్పైపోతుందండి. శరీరధారి అయి ఉన్నటువంటి మనుషులకు దేవుడు కనిపించడు. కారణం ఏంటంటే ఆయన ఆత్మస్వరూపి. అలాగే దీని గురించి ఇంకా చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం. కీర్తనలు 21వ అధ్యాయము 9వ వచనం అండి. కీర్తనలు 21వ అధ్యాయము 9వ వచనం. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్ని గుండముల వలె అగుదురు. ఏమండి, ఇక్కడ చెప్తున్నాడు ఏ విషయం గురించి చెప్తున్నాడంటే, ఒకవేళ దేవుడు గాని కనిపిస్తే, ఏమండి, మనుషులకు దేవుడు గాని నిజంగా కనిపిస్తే మనిషి ఎలాగైపోతాడంట? అగ్ని గుండము వలె అగుదురు. అంటే భస్మం అయిపోతాడు, బూడిదైపోతాడు, మనిషి కాలిపోతాడు. మరి ఇప్పుడు మనిషి చెప్తున్నాడు కదా, నేను దేవుణ్ణి చూశానండి. ఎలా చెప్తున్నాడండి? బైబుల్ ఇంత చక్కగా చెప్తున్నాడు, దేవుణ్ణి చూసిన ఏ నరుడు కూడా బ్రతకడు, భస్మం అయిపోతాడు అని చెప్తున్నప్పుడు ఆ మనిషి భస్మం అవ్వాలి కదా, చచ్చిపోవాలి కదా, కాలి బూడిదైపోవాలి కదా. మరి అతను ఎలా వచ్చి చెప్తున్నాడు నేను దేవుణ్ణి చూశానని? ఇది ఎలా నమ్మగలను చెప్పండి? బైబిల్కి విరుద్ధంగా నడుచుకుంటున్నారండి వీళ్ళందరూ. కాబట్టి బైబిల్ ప్రకారంగా చెప్తున్నాను నేను. బైబిల్ ప్రకారంగా దేవుణ్ణి ఎవరు చూడలేరు. కారణం ఏంటంటే ఆయన ఆత్మస్వరూపి. ఆ ఆత్మను చూడాలనుకుంటే ఆ ఆత్మను చూసిన వాళ్ళందరూ ఏమైపోతారంట? కాలి బూడిదైపోతారు, భస్మం అయిపోతారు. దీనికి ఇంకా క్లారిటీ ఇస్తూ తిమోతి పత్రికలో ఒక మాట ఉంటుంది. మొదటి తిమోతి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం అండి. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. పిల్లరా, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. ఇక్కడ మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో సమీపింపరాని తేజస్సులో, అంటే ఆయనకున్నటువంటి తేజస్సు ఎంత ప్రకాశవంతమైనదంటే సమీపింపరాలేని, ఏమంటే మీరు సమీపింపలేనంట, దగ్గరికి కూడా మనం వెళ్ళామంట. అంత భయంకరమైనటువంటి తేజస్సు.
అని అంత భయంకరమైనటువంటి వెలుగు ఉందని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అంత విపరీతమైనటువంటి ఎనర్జీ ఉందని అర్థం. అంత విపరీతంగా కాలిపోతుందని అర్థం. అందుకే ఏమన్నాడు ఆయన, నేను చూస్తేనే అగ్ని గుండం వల్లే అగుదురు, చచ్చిపోతాడు మనిషి. ఏమంటే ఇప్పుడు బెంగళూరు పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు కదండి. 40 ఉందా టెంపరేచరు, మాడిపోతున్నాయి. ఇప్పుడు ఎండ, సూర్యుడు లేకపోయినా చెమటలు వచ్చేస్తున్నాయి భయంకరంగా. అలాంటి సూర్యుడిని మిట్ట మధ్యాహ్నం మనం కన్నెత్తి చూడగలమా అండి? 2 కళ్ళు విప్పలాగా ఏమైపోద్ది? కళ్ళు మండిపోవు. దేవుడు చేసిన సూర్యుడు అది ఎన్నో వేల కిలోమీటర్ల దూరంగా ఉంది మళ్ళీ భూమికి. అలాంటి సూర్యుడినే మనం చూడలేము. చేసిన దేవుణ్ణి మనం చూసామంటే ఎలాగండి పాసిబుల్? చూశానని చెప్తున్న మనిషిని మనం ఎలా నమ్మగలం చెప్పండి? అంటే బైబిల్ క్లారిటీ ఇచ్చిందండి. సమీపింపరాలేని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడు. అందుకే కింద చెప్తూ, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, చూడనేరడు. భవిష్యత్తు కూడా చెప్పేశాను నేను ఇక్కడ. ఏమని? చూడనేరడు. మీరు చూడలేరు. మానవ శరీరాన్ని ధరించుకున్న ఏ ఒక్క మనిషి కూడా దేవుణ్ణి చూడలేడు. అది భవిష్యత్తు. మరి దేవుని మనం ఎప్పుడు చూడగలం అంటే ఈ శరీరాన్ని విడిచి వెళ్ళు. ఈ శరీరాన్ని విడిచి వెళ్ళాక నువ్వు చూడగలవు. ఎందుకంటే అప్పుడు నువ్వు కూడా ఆత్మస్వరూపి కదా. ఏమండి? ఇలా అంతా బాగుందండి. యేసుక్రీస్తు ఒక మాట అన్నారండి. ఏమండి? యేసుక్రీస్తు ఒక మాట అన్నారు. ఏమన్నారు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇప్పటిదాకా అంతా బానే ఉందండి. ఇప్పటిదాకా అసలు దేవుడు మనం చూడగానే అర్థమైపోయింది. మరి ఇదేంటిది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే వాళ్ళు దేవుని చూస్తారంట. బాబోయ్, ఎలా చూస్తాం మనం? ఏమండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అసలు హృదయ శుద్ధత ఎలా వస్తుంది చెప్పండి మనకు? వాక్యాన్ని బట్టి మనం హృదయాన్ని శుద్ధిపరచుకోగలం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని అంటే వారు మనిషిలో ఉన్నటువంటి దైవత్వాన్ని చూస్తారని అర్థం. ఆ హృదయ శుద్ధత కలిగి బ్రతికి మరణిస్తే తర్వాత నిజంగా దేవుణ్ణి వాళ్ళు చూస్తారండి. ఏమండి? మనం అందరం ఎవరండి చెప్పండి? మనం అందరం ఎవరు? దేవుని యొక్క స్వరూపాలమే కదా మనం. ఏమండి? ఈ శాస్త్రవేత్తల విషయం నాకు ఇప్పటికీ అర్థం కాదండి. నిజానికి దేవుడు లేడని చెప్పేది వీళ్ళే. ఏమండి? దేవుడు లేడని చెప్పేది వీళ్ళే. పైపెచ్చి ఆ మధ్యలో దేవుని కణాన్ని పట్టేసుకున్నారంట వీళ్ళు, గాడ్స్ పార్టికల్ అని. అంటే నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ దేవుడు లేడని చెప్పేది మీరే కదా, లేని దేవుని పార్టికల్ మీరు ఎలా పట్టుకున్నారు, ఎలా కనుగొన్నారు? ఏమండి? దేవుని పార్టికల్ ని పట్టేసుకున్నారంట వాళ్ళు. ఆ తర్వాత దానికి జయశాలి తాతయ్య గారు మంచి సమాధానం ఇచ్చారు. దేవుని పార్టికల్ అక్కడెక్కడో విషయంలో లేదయ్యా, నువ్వే దేవుని కణానివి. ఎందుకంటే మనిషిని చేసేటప్పుడు దేవుడు తన స్వహస్తాలతో చేశాడండి. ఏమండి? మనిషిని చేసేటప్పుడు రండి మనం నరుని చేద్దుము అని ఆయనే వచ్చి నేల మంటితో నరుని స్వరూపాన్ని నిర్మించి తన నాసికారంధ్రంలో దేవుని యొక్క జీవవాయువును ఊదగా తర్వాత నరుడు జీవాత్మాయను, అంటే దేవునిలో ఉన్నటువంటి ఉసురు, ఆ జీవం ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా మనిషిలోకి వెళ్ళిపోయింది. ఏమండి? కాబట్టి దేవుని యొక్క అంశం ఏదైతే ఉందో, దేవుని యొక్క కణం ఏదైతే ఉందో అది ఎక్కడో లేదు భూమి మీద, మనుషులమైన మనలోనే ఉంది. అందుకే మనం కూడా దేవుని స్వరూపాలం. కాబట్టి దేవునికి ఉన్న లక్షణాలు, ఆ పరిశుద్ధత గాని, ఏమండి, ఆ మంచితనం గాని, క్షమించే హృదయం గాని, ఓర్చుకునే గుణం గాని, ఇవన్నీ ఆ మంచి లక్షణాలన్నీ తన కుమారులుగా మనకు కూడా ఉండాలని ఆయన ఆశపడ్డాడండి. ఆయన ఆశపడ్డాడు కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చారు. బాబు మీ తండ్రి ఇది, దేవుడు ఇలాంటి వాడు, మంచివాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, క్షమాహృదయం కలిగిన వాడు. అసలు మీరు ఈ భూమి మీదకి వచ్చిందే దీనికోసం, మీరు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి అని గుర్తు చేశాడు. ఆయన తన పని చేశాను, అతను వెళ్ళిపోయాడండి. మనకి ఇప్పుడు వాక్యం ఇవ్వబడింది.
ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? మన హృదయాన్ని మనం కూడా శుద్ధిపరచుకోవాలి. మనం కూడా మన హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. ఆ కల్మషాన్ని, ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని ఇవన్నీ విడిచిపెట్టేయాలి. హృదయ శుద్ధిగా ఉంటేనే మనలో దేవుడు వచ్చి నివసిస్తాడండి. అప్పుడే మనం దేవుని బిడ్డలోని చాలా అతిశయించగలం. అలా హృదయ శుద్ధితో బ్రతికి ఏమండి మరణిస్తే ఖచ్చితంగా మనం దేవుణ్ణి చూడగలం. అది ఆ వచనంలో ఉన్నటువంటి ఆంతర్యం. కాబట్టి ప్రియులారా, ఈ మాటలన్నింటిని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, మనుషులు తండ్రి అయిన దేవుని చూడగలరా అంటే ఖచ్చితంగా చూడలేరు. బ్రతుకు ఉన్న టైంలో శరీరధారి అయి ఉన్న ఏ ఒక్క మనిషి కూడా శరీరధారి అయి ఉన్నటువంటి ఏ ఒక్క మనిషి కూడా దేవుణ్ణి చూడనేరడు. ఎందుకంటే కనిపించగానే ఆత్మస్వరూపిగా ఉన్నాడు దేవుడు. కనిపించగానే మనిషి చచ్చిపోతాడండి. అందుకే ఆ కనిపించని దేవుని గురించి చెప్పడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన దేవుణ్ణి మనం ఎలా నమ్మాలంట, ఎలా నమ్మితే ఆయనకి ఇష్టం అంట అండి. చూసి నమ్మేవారు ధన్యులా, చూడక నమ్మేవాళ్ళు ధన్యులా? తోమాకు చెప్తాడు ఆయన. చూసి నమ్మేవారి కన్నా చూడక నమ్మేవాళ్ళు ధన్యులు అని అంటాడు. వాక్యాన్ని ఇచ్చాడు ఏమండి, ఈ సృష్టిని ఇచ్చాడండి. సృష్టి, దేవత్వం, దేవుని యొక్క లక్షణం మొత్తం సృష్టి చెప్పేస్తుంది. ఇక ఈ విశ్వం అంతా చూస్తే మనం ఎలా చేశాడు, ఎవరు చేశారు ఇవన్నీ? ఖచ్చితంగా ఒక క్రియేటర్ ఉన్నాడు, ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయనే దేవుడు. సృష్టి బోధిస్తుందండి దేవుడు ఉన్నాడండి. వాక్యం వల్ల మనకు విశ్వాసం రావాలి. చూడకపోయినా మనం చూస్తాము. ఏమంటే ఇలా భక్తి జీవితంగా మనం బ్రతికితే ఒకానొక రోజు మరణిస్తాము. మరణించిన తర్వాత దేవుని చూస్తాము అనే నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. అది చివరి వరకు కొనసాగిస్తేనే అది విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలండి. ఏమండి, దీని గురించి ఒక పాట ఉందండి, అది ప్రజెంట్ చేస్తాను. అది చూసుకున్న తర్వాత ముగించేసుకుందాం పిల్లలుగా. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే పెట్టుకోండి. ప్రియులారా, తండ్రి అయిన దేవుణ్ణి ఎవరికైనా చూశారా? ఆయన స్వరాన్ని ఎవరైనా విన్నారా? ఆదాము మొదలుకొని నేటి వరకు తండ్రి అయిన దేవుణ్ణి చూశారని దేవుడు ఎవరైనా చెప్పాడా? దేవుడు చెప్పకపోయినా మేము చూశామని ఈ మనుషులు చెప్పుకుంటున్నారు. మరి దేవుణ్ణి చూడగలమా? ఆయన స్వరాన్ని వినగలమా? యేసు ఏం చెప్పాడు? బైబిల్ చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మీరు ఏ కాలము నేను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని యేసు చెప్పిన ఈ మాటను మీరు నమ్మగలరా? ఎవరో చెప్పిన మాటను మీరు నమ్ముతారు. దేవుణ్ణి ఎవరూ చూడలేదని యేసు చెప్పిన ఈ మాటను మీరు నమ్మితే ఈ పాట వినండి. దేవుడెవరని తెలిపింది అతనని, తనలా ఉంటాడు నువ్వు చూసుకోని. దేవుడెవరని తెలిపింది అతనని, తనలా ఉంటాడు నువ్వు చూసుకోని. కనిపించని దేవుని ప్రతిరూపం నువ్వు చూడాలని పొంతాడి రూపం. తన కొరకు నీవు తెలుసుకో, ఆ దేవుని నువ్వు కలుసుకో, నీ జన్మను నువ్వు తెలుసుకో. స్వర్గాన్ని
ఏ కాలమందు అతని చూడలేదు ఎవరు, ఏ కాలమందు స్వరము వినలేదు ఎవరు, ఏ కాలమందు అతని చూడలేదు ఎవరు, ఏ కాలమందు స్వరము వినలేదు ఎవరు. దేవుని చూస్తే నరుడే బ్రతకడు, అతని చూసే శక్తి కళ్ళకు లేదు. చూసాడు యేసే పరలోకంలో దేవుని, చూసింది అతనే పరలోకంలో ఆత్మని. యేసుని చూసి దేవుని తెలుసుకో, బయలుపరిచింది యేసని చదువుకో. ఎవరు చూడలేదు తెలుసుకో. స్వర్గానికి శ్రేయాదారి, దేవుని చూస్తావు ఒకసారి. చూడాలి నీవు వాక్యంలో దేవునిని, నమ్మాలి నీవు విశ్వాసంతో అతనిని. చూడాలి నీవు వాక్యంలో దేవునిని, నమ్మాలి నీవు విశ్వాసంతో అతనిని. వినుట వలన విశ్వాసం కలుగును, విని నమ్మితే స్వర్గం నీకే దొరుకును. ఆదాము నుండి దేవుని చూడలేదు, ఆ దేవుని చూసే భాగ్యం ఎవరికి లేదు. చూడాలనుకున్నారు దేవుని, యేసు వస్తే నువ్వు చూస్తావు దేవుని. మరణించే నువ్వు చూడాలి దేవుని. స్వర్గానికి యేసేయాదారి, దేవుని చూస్తావు ఒకసారి. స్వర్గానికి యేసేయాదారి, దేవుని చూస్తావు ఒకసారి. దేవుడెవరని తెలిపింది అతనని, తనలా ఉంటాడు నువ్వు చూసుకోవాలి. దేవుడెవరని తెలిపింది అతనని, తనలా ఉంటాడు నువ్వు చూసుకోవాలి. కనిపించని దేవుని ప్రతిరూపం, నువ్వు చూడాలని పంపాడి రూపం. తన కొరకు నీవు తెలుసుకో, ఆ దేవుని నువ్వు కలుసుకో. నీ జన్మను నువ్వు తెలుసుకో. స్వర్గానికి శ్రేయాదారి, దేవుని చూస్తావు ఒకసారి. మరి చక్కటి పాట. స్వర్గానికి యేసేదారి. దేవుని మనం చూడాలన్నా ఏమండి మార్గమైనటువంటి యేసుక్రీస్తు వారే మనల్ని తీసుకెళ్ళాలి. ఆయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తీసుకెళ్తారు? రెండవ రాకడలో. రెండవ రాకడలో మనందరం బ్రతుకుంటాం అంటే చావవలసిన వారం. క్షణం మాత్రంలో మనం అందరం మార్పు చెందవలసిన వారు. ఆ అక్షయ శరీరం మన మీదికి రావాలి. అది వచ్చిన తర్వాతనే దేవుణ్ణి మనం చూడగలమండి. అంతేగాని ఈ శరీరాన్ని పట్టుకొని ఏమండి క్షయమయ్యే శరీరాన్ని ధరించుకున్న మనం ఈ మానవ నేత్రాలతో దేవుణ్ణి చూడడం అనేది ఇట్స్ టోటలీ ఇంపాసిబుల్. అది అసాధ్యమైనటువంటి పని. చూస్తే మనిషి బ్రతకడు. కాబట్టి పాట అందరికి అర్థమైందని భావిస్తున్నాను. ప్రార్థనతో ముగించేసుకుందాం పిల్లరా. పరలోకం ఉందన్న మా కన్న తండ్రి దేవా, మరొకసారి మిమ్మల్ని తండ్రిని పిలిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనములు తండ్రి. మరి తండ్రి మేము చూడకపోయినా తండ్రి మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. మీ మాటల్ని వింటున్నాం తండ్రి.
విని విశ్వసిస్తున్నాను తండ్రి. మీకోసం యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాను తండ్రి. మా అంతం వరకు తండ్రి మరి యథార్థతని మేము కోల్పోకుండా తండ్రి మీ ఎడల నమ్మకంగా బ్రతకడానికి మీ యొక్క సహాయాన్ని కాపుద్దండి, తోడుదండి తండ్రి. మాకు అనునిత్యం దయచేయండి దేవా. మాతో ఉండండి తండ్రి. మమ్మల్ని సన్మార్గంలో నడిపించండి తండ్రి. తండ్రి మీ పనులన్నిటిని తొందరగా ముగించి తండ్రి మీ చెంతకు చేరి మిమ్మల్ని చూసే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని ఇంతటి మంచి వాక్యాన్ని నేర్పించిన తాతయ్య గారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటూ దేవ మోదవలసిన తండ్రి జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్ని సక్రమంగా తండ్రి మమ్మల్ని మీకు మహిమార్థమే జరిగేటట్లు తండ్రి మరి మీరు సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు ఈ ప్రార్థన తండ్రి మిక్కిలి వినయంతో మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి.